పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘరానా మోసం వెలుగు చూసింది. లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లోని ఓ షాప్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా షాప్ తెరవకపోవడంతో లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ అవసరాల కోసం డబ్బులను వడ్డీలకివ్వడంతో పాటు పెళ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు చాలా మంది నగదిచ్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు ఆభరణాలను కుదపెట్టి డబ్బులు తీసుకున్నారు. నమ్మకంగా ఉన్న వ్యాపారి దాదాపు 3 కోట్ల రూపాయల నగదు బంగారంతో ఉడాయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. షాప్ ముందు బైఠాయించారు. తమకు రావాల్సిన నగదు ఆభరణాలు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. మా అమ్మాయి పెళ్లికి అని చెప్పేసి శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటూ సంవత్సరం 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మాకు ఆరోగ్యం బాగాలే అని 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపుకుంటూ వచ్చిండు. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తానన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను బంగారం మరి ఇస్తారని చెప్పేసి. వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక మరి పోలీసు వ్యవస్థ మాకు ఏమన్నా సాయం చేస్తుందేమో, మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాం.